ఎక్స్పీరియన్స్ బాగుంది. కొంచెం లాగ్ అనిపించింది, మధ్య ఆపేద్దాం అనిపించింది. పందిలాగున్నాను. ఈ రోజు మేమైతే ఇక్కడ ఏదో పార్క్ వచ్చాము. ఏం పార్క్ ఇది? ఏం పార్క్ ఇది? You are really a God gifted child. హలో గాయ్స్, ఈరోజు మేము పార్క్ వచ్చాము. పార్క్ నేమ్ వచ్చి కేవీఎస్ పార్క్. చాలా మందికి తుమ్మలగుంట పార్క్ అని మాత్రమే తెలుసు. చాలా బాగుంది ఇక్కడ, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చాలా ఫస్ట్ టైం వచ్చాము మేము. ఫస్ట్ టైం అయితే వచ్చాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. ఆ మనిషి జనాలే లేరు అసలు, చాలా తక్కువ మంది ఉన్నారు. మీలో ఎవరికైనా తెలియకపోతే ఇక్కడికి వచ్చి చాలా మందికి తెలిసినట్టు లేదు. సో అందుకే జనాలు తక్కువ అంటే అవుట్స్కట్స్ లో ఉంది ఇది. అవుట్స్కట్స్ లో ఉంది, చాలా బాగుంది. పందిలాగున్నాను. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. చాలా బాగుంది, ప్రశాంతంగా గోలగోలలో లేకుండా చాలా బాగుంది. See this flag. వీడియోలో అలా ఉంది కానీ చాలా హైట్ ఉంది ఫ్లాగ్. ఇటు సైడ్ ఏమో స్కేటింగ్ ఏరియా అండ్ ఇటు సైడ్ ఏమో టెన్నిస్ కోర్ట్ అన్నమాట. భలే డిజైన్ చేశారు ఈ పార్క్. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వచ్చారంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి చూడండి, ఆరోగ్యం మస్తు భలే ఉంది కదా. అండ్ ఈ హట్ చూడండి, అక్కడ వర్ష ఫోటో తీసి స్టిల్ ఇచ్చింది. చాలా బాగుంది హట్. చాలా బాగుంది, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. వస్తున్నా. గాయ్స్, గోకార్టింగ్ ఉంది, వెళ్ళాలి, ట్రై చేయాలి. సూపర్, వెళ్దాం, ట్రై చేద్దాం. ఓ దీనికి ఎంట్రన్స్ అటు సైడ్ ఉన్నట్లుంది. అటు సైడ్ పార్కింగ్ నుంచే ఉన్నట్లుంది. ఇది కూడా బాగుంది, క్యూట్ గా ఉంది. కూడా చూసారా, సాఫ్ట్ మ్యాట్ వేసారు, నడవడానికి ఈజీగా ఉంటుంది. లెగ్స్ కి ఏం స్ట్రెస్ పడదు, స్ట్రెస్ అనిపించదు, ఈజీగా నడవచ్చు. వాకింగ్ కి కదా, వాకింగ్ ఈజీగా బాగా చేసుకోవచ్చు. వాకింగ్ కి బాగుంటది. సాఫ్ట్ మ్యాట్ వేసారు ఇక్కడ. డాగ్స్ కూడా ఆడుతున్నాయి క్రికెట్. క్రికెట్ గ్రౌండ్. వీళ్ళు కూర్చొని చూసేలాగా ఉన్నారు ఎంతమంది. స్టేడియమా కొంపదీసి? క్రికెట్ గ్రౌండ్ చాలా బాగుంది. సిట్టింగ్ ఏరియా, జస్ట్ సిట్టింగ్ ఏరియా. క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టుకోవచ్చు. భలే ఉంది, చాలా బాగుంది. అక్కడ బ్యాచ్ ఆడుతున్నట్టున్నారు అక్కడ. ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఫీల్డింగ్ చేస్తున్నాయి అనుకుంటా. స్టేడియం లానే ఉంది. అండ్ ఇక్కడ 4 ప్రాక్టీస్ నెట్స్ ఉన్నాయి. అక్కడ ఎవరో ఒక అతను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వావ్, స్కై, లైటింగ్స్ చాలా బాగుంది. ఇదే గో కార్టింగ్ ఏరియా. అటు సైడ్ ఉంది కదా, అది పార్క్. పార్క్ కి గో కార్టింగ్ ఏరియాకి అసలు సంబంధమే లేదు. అది మేము పార్కింగ్ నుంచి వచ్చాము. ఈ రోజు మేము ట్రై చేయలేము అనుకుంటా, మాక్సిమం టైం అయిపోతుంది. వాళ్ళకి చాలా ఫామ్ ఫిల్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు వాళ్ళు. టైం అయితే పట్టేలాగా ఉంది. మేమైతే మేబీ నెక్స్ట్ టైం రావాల్సి వస్తుందేమో అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే. మేము ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ మీకు ఒకసారి చెప్తాం ఎలా ఉంది ఏమి అని చెప్పి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మీకేమన్నా అయినా, కార్కి ఏమన్నా అయినా మేం రెస్పాన్సిబుల్ కాదు, మీరే రెస్పాన్సిబుల్ అని. ఇదిగో హర్ష మాత్రం ఎలాగైనా ఈ రోజే ట్రై చేయాలి అని చెప్పి షుగర్ పేషెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ప్రైస్ కూడా ఓకే. డ్యూయల్ అయితే 450 అండ్ సింగిల్ అయితే 350 అంటున్నారు. అండ్ మనం ఉన్న హైట్ కి ఆ బ్రేక్, యాక్సిలరేటర్ అస్సలు అందదు. వాళ్ళు మా అవస్థ చూడలేక బ్యాక్ సైడ్ టైర్ పెట్టారు. మీరే పే చేయాలి. 2 టైమ్స్ కానీ ఎక్కడ డాష్ ఇచ్చినా డిస్క్వాలిఫై చేస్తారు. ఓకేనా? రైట్ సైడ్ హెవీ స్టీరింగ్ గా ఉంటుంది, ఇలానే పట్టుకొని కట్ చేయండి. ఓకేనా? మీరు కట్టలేదు, ఇలా తిప్పినా కట్టు కాదు, ఇలానే పట్టుకొని ఎక్సలేటర్ ప్రెస్ చేయండి, ఫ్రీగా కట్ అవుతుంది. సరే, ఇటు సైడే చేయాలా? రైట్ సైడ్ కి హెవీగా ఉంటుంది, రైట్ సైడ్ తిప్పేటప్పుడు అలానే పట్టుకొని ప్రెస్ చేయండి.
యాక్సిలేటర్ లైట్ ఒక్క నిమిషం నాకు అసలు ఒక్క నిమిషం. అంటే ఇది రైట్ సైడ్ తిప్పేటప్పుడు టైట్ గా ఉంటుంది. ఆ, మీరు ఇలానే పట్టుకుని యాక్సిలేటర్ ప్రెస్ చేయండి, ఫ్రీగా కట్ అవుతుంది. ఓకేనా? సరే. లెఫ్ట్ కట్ చేయడం ఫ్రీగానే ఉంటుంది. ఆ, రైట్ సైడ్ మాత్రం హెవీ స్టీరింగ్ ఉంటుంది. ఇలా ఓకే, అర్థమైంది. యాక్సిలేటర్ లైట్ ప్రెస్ చేయండి, లైట్ గా ఫుల్ లైట్ ప్రెస్. స్టార్ట్ అవ్వకముందే భయపెట్టేశారు. 2 టైమ్స్ డాష్ ఇస్తే డిస్క్వాలిఫై అంట. ఆ భయంతో స్లోగా వెళ్ళాను నేను. హర్ష మాత్రం నా దగ్గర ప్రాక్టీస్ చేసేసి తను మాత్రం సోలోగా వెళ్ళింది. డన్. 066 3025 ఓకేనా? ఎక్స్పీరియన్స్ బాగుంది. కొంచెం లాగ్ అనిపించింది, మధ్య ఆపేద్దాం అనిపించింది, చేయి నొప్పి వచ్చింది. అండ్ ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా పే చేసే వెళ్ళాలి. మేమైతే తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి ఉన్న రూట్లో నుంచి వెళ్ళాము, కానీ దీనికి వేరే రూట్ కూడా ఉంది, హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. మేము మాత్రం ఈ రూటే సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే మా ఇంటి నుంచి ఈ రూట్ చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గర అంటే చాలా దగ్గర కాదు, దూరమే. ఆ రూట్తో బేస్ చేసుకుంటే ఈ రూట్ కొంచెం దగ్గర అనమాట. మేమైతే చాలా లేట్గా వెళ్ళాము పార్క్కి. 4కి 4:30 ఆ టైంలో వెళ్తే బెటర్ ఏమో. మేము 6:30కి వెళ్ళాము, టైం సరిపోలేదు మొత్తం చూడడానికి. అండ్ ఫైనలీ పానీపూరితో డే ఎండ్ అయితే చేసాం. అండ్ ఈ వీడియోకి ఇంతేనండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.